హలో హాయ్, అందరు బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢం వచ్చింది కదా, ఇక ఆషాఢం అంటేనే మైదాకు, ఆకు మైదాకు. ఇంకా మేము కూడా మా ఇంటి దగ్గర చెట్టు ఉంది కాబట్టి ఇంకా చెట్టునైతే కొమ్మలు ఇరుచుకొచ్చేసి చిన్న చిన్న ఆకులు మంచిగా నీట్గా చేసేసుకున్నా. మిక్సీలో అయితే పడుతున్నాయి. ఇప్పుడు కొంచెం చింతపండు, దాంట్లో ఉన్న రసం అయితే ఇంకా దాంట్లో వేసేసి మంచిగా గ్రైండర్ చేసేస్తున్నా. కొంచెం మెత్త పట్టుకోవాలి. కొంచెం మళ్ళీ అది బరుసలు ఉంటే నీట్గా రాదు మనం పెట్టేది. మాదైతే ఇంకో ఛానల్ ఉంది కదా, ఇట్స్ మై ఫ్యామిలీ. దాన్ని ఎంకరేజ్ చేసినట్టు నా ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయండి. మేమైతే చిన్న వెబ్ సిరీస్ టైప్ అయితే ఈ రోజు అయితే షార్ట్ పెట్టినాం. అది ఒక 5 minutes అట్లా ఉంటుంది, చూడండి దాన్ని కూడా. ఇంకా నా బిడ్డకి అయితే మైదాకు పెడుతున్నా నేను. ఆమె ట్యూషన్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా మైదాకు పెట్టించుకోవాలని. కొంచెం తొందర పెడితే మళ్ళీ తొందర కూడా ఎండిపోతుంది కదా, ఆమె పడుకునేసరికి. ఇంకా కాళ్ళకైతే పెట్టేసిన, చేతులకు కూడా పెడుతున్నా. ఎందుకంటే ఆమె మంచిగా ఉంచుకుంటుంది, మళ్ళీ ఎంత నీట్గా పెట్టినా కానీ ఏం సతాయించదు అసలు. కొంతమంది పిల్లలకైతే ఇంకా కోన్లో ఎక్కువ ఇష్టపడతారు ఈ ఆకు మైదా కంటే. వాళ్ళకి ఎందుకో చీదర్ అని చెప్పేసి అంటారు, కానీ నా బిడ్డకి మాత్రం ఎంత ఎంజాయ్ చేస్తుంది చూడండి. ఇక నేను ఆమెను చూసి అయితే నేను ఫుల్ ఖుషి అయిపోతున్నా. చిన్నప్పుడు మా అమ్మ పెట్టేది నాకైతే గుర్తుకొచ్చింది. ఆషాఢం అయితే వచ్చేసింది కదా, ఎంతమంది మీరు ఇట్లా ఆకు మైదాకి ఇట్లా నూరి మంచిగా చేతులకు పెట్టుకొని ఎంజాయ్ చేసిర్రు. ఒకప్పుడు అయితే మంచిగా సిటీలలోనే అస్సలు దొరకకపోతుండే. ఇప్పుడైతే సిటీలలో కూడా ఉంటుంది ఆకు మైదాకు. కొంతమంది అయితే మంచిగా గంపలు పెట్టుకొని కూరగాయల గంపలు అమ్మడానికి కూడా వస్తారు ఆకు మైదాకు. ఇంకా నా బిడ్డనైతే అయితే పొద్దున్న లేవగానే ఇంకా ఆమెకు బయటకు తీసుకొచ్చేసిన. ఇంకా మంచిగా వీడియో తీద్దామని చెప్పేసి కాళ్ళకు చేతులకు నాకు కూడా మంచిగా పెట్టుకున్నా. నేను కూడా ఒకటే చేతికి పెట్టుకున్నా. ఇంకా ఆమెకు పెట్టేసరికి నాకు ఇదైపోయింది.